చూపించుచునే వాత్సల్యము చూపగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో, ఎవరైతే ఆయన ప్రట్టు తిరుగుతారో, ఎవరైతే ఆయన మన హృదయములను ఆయన వైపు త్రిప్పుతారో వారిని దేవుడు తప్పించబోతూ ఉన్నాడు, విడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ప్రార్థన ద్వారా దేనినైనా సాధించగలం. తెగుళ్ళే కానీ, వైరస్లే కానీ, ప్రతి బంధకాలను కూడా ప్రార్థన అనే శక్తి ద్వారా విర్రగొట్టగలం. తీతు పత్రిక 2వ అధ్యాయంలో మనకి చాలా తేటగా చెప్తూ ఉంటాడు దేవుడు ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా ప్రజలను గద్దించాలని చెప్తూ ఉంటాడు. అయితే ఆయన అత్యంత కృపగలవాడు. ఎప్పుడైతే మనము దేవుని పాదముల దగ్గర గడుపుతామో, ఆయన ప్రార్థన చేస్తాం, ఆయన విడిపిస్తాడు. విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. మనల్ని రక్షించగలిగిన దేవుడు, ప్రేమించగలిగిన దేవుడు. ఆ దినములలో నేను పనివారి మీదకి, పనికత్తెల మీదకిను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందు భూమి యందును మహత్కార్యములు అనగా రక్తమును, అగ్నిని, ధూపస్తంభములను కనపరచును. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షించబడుదురు. హల్లెలూయా. 32వ వచనము చివర్లో మనం చూసినట్లయితే ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షించబడబోతూ ఉన్నారు. ఈ యొక్క వీడియో ద్వారా దేవుడు మీతో అదే మాట్లాడుతున్నారు. మీ హృదయములను ఎవరైతే త్రిప్పుకొని ఆయన వైపు త్రిప్పుతారో వారు రక్షించబడబోతున్నారు. దేవుడు ఇన్ని సంవత్సరములు తినివేసిన పంటను మరలా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండబోతుంది. మీరు కడుపార తిని వాటిని ఆనందించబోతూ ఉన్నారు, అనుభవించబోతూ ఉన్నారు. ఎవరైతే దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు వారు రక్షించబడబోతూ ఉన్నారు. ఈ తెగుల నుంచి విడిపించబడబోతున్నారు, ఈ వైరస్ నుంచి విడిపించబడబోతున్నారు, ఈ రోగముల నుంచి విడిపించబడబోతున్నారు, ఈ శాపము నుంచి విడిపించబడబోతూ ఉన్నారు. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు తెరవబడుతున్నవి. మీకున్నటువంటి దుఃఖము కానీ, వేదన కానీ, శోధన కానీ ప్రతిదీ కూడా విడిపించబడబోతున్నాడు దేవుడు. సంవత్సరముల పంటను మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండబోతూ ఉన్నది. మీరు కడుపార తిని దానిని ఆనందించబోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడో చూడండి ప్రియులారా. కోపించుచునే వాచ్యము చూపగలిగినటువంటి దేవుడు ఆయన. గాయము చేయువాడు ఆయనే, గాయములను కట్టువాడు ఆయనే, ప్రేమ చూపువాడు ఆయనే, కోపించువాడు ఆయనే. మన ఇబ్బందులలో, మన శ్రమలలో విడిపించగలిగిన దేవుడు కూడా ఆయనే. అందుకనే ఆయన అంటున్నాడు, ఎవరైతే మీ హృదయములను నా వైపు త్రిప్పి ప్రార్థన చేస్తారో వారందరికీ రావాల్సినటువంటి కీడును, చేయవలసినటువంటి కీడును చేయక నేను వాటి నుంచి తప్పిస్తానని చెప్తున్నాడు. అంతేకాక సమృద్ధి అయినటువంటి ధాన్యము మీరు, మీ పిల్లలు కడుపార తిని మీరు ఆనందించబోతున్నారు, అనుభవించబోతూ ఉన్నారు. యవనస్తులు మరి ముసలివారును కళలు కన్నుతారు. మరి అనేకమైనటువంటి గొప్ప గొప్ప మర్మాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ముసలివారి కళలు కందరు, యవనస్తులు దర్శనములు చూస్తారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎవరైతే, నేను మరలా చెప్తున్నాను, ఎవరైతే దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారో వారు మాత్రమే ఈ తెగుల నుంచి, బాధల నుంచి విడిపించబడబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ లోకంలో జీవిస్తుండగా ఒకే ఒక దానిని మనం కలిగి ఉండాలి, ఒక నిర్ణయాన్ని తీసుకొని ఉండాలి. నేను ఇప్పటికిప్పుడు చనిపోయిన నా తండ్రి రాజ్యంలో, నా తండ్రి కుడిపార్శ్వాన నేను ఉంటాను, లేదా నేను బ్రతికిన 4 రోజులైనా నా తండ్రి నామాన్ని బట్టి నేను ప్రార్థన చేసి అనేక మందిని దేవుని యొద్దకు నడిపిస్తాను, అనేక మంది రక్షణలోకి నడిపిస్తాను అన్నటువంటి ధైర్యంలోకి మీరు రావాలి. ఎంతకాలము కల్పిత కథలకి మీరు లోనైపోయి లోకంలో ఉన్నటువంటి వాటిని చూస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఆత్మను ఆహ్వానించక, యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేయక మీరెంతకాలం ఈ విధంగా ఉంటారు? ఇకనైనా దేవుని యొద్దకు రా, దేవుని పాదముల యొద్దకు రా. దేవుడు నిన్ను ఆత్మతో, శక్తితో, బలముతో, ఆయన కృపతో నింపబోతూ ఉన్నాడు. దేనినైనా సాధించగలిగిన శక్తి ఒక్క యేసు నామానికే ఉన్నది, ఒక ప్రార్థనకే ఉన్నది. ఎవరైతే ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారో వారు ఖచ్చితంగా విడిపించబడబోతున్నారు, దేవుని మహిమపరచబోతూ ఉన్నారు. దేవుణ్ణి అనేక మందిని దేవుని యొద్దకి మీరు నడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడతాం ప్రియులారా. దేవుని రాకట ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. ఎన్ని దినములు మనం ఈ లోకంలో బ్రతుకుతామో తెలియదు. మనం ఇప్పటికిప్పుడు చనిపోయినా కూడా నా దేవుని రాజ్యంలో నేను ఉంటానన్నటువంటి ఆ ధైర్యంలోనికి, ఆ నమ్మకంలోనికి, ఆ విశ్వాసంలోనికి ప్రతి ఒక్కరు నడిపించబడాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియులారా. కాబట్టి ప్రార్థన చేద్దాం. శోధనలకి, తెగుళ్ళకి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనల్ని నిర్మించుకున్నటువంటి దేవుడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన విడిపించగలడు, ఆయన రక్షించగలడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.